లోపల లోపల ఉన్నా లోపల లోపల మేము చాలా ఓపికగా చెప్తాను. దయచేసి చాలా ఓపికగా ఉన్నాం సార్. 2 సంవత్సరాల పాటు చాలా ఓపికగా ఉన్నాము. ఇంకా ఓపిక లేదు సార్. పంపించండి. ఇంట్లో వాళ్ళని బయటికి చట్టం లేదు సార్. చట్టం లేదు సార్. చట్టానికి మేము ఎప్పుడు సహకరిస్తాం సార్. కానీ చట్టం మీ చేతుల్లో తీసుకుంటున్నారు సార్. మీరు ఏమైనా మాట్లాడతారు. మీరు ఏం చెప్పినా అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. నాకు అవసరం లేదు సార్. మీరు చెప్పేది అవసరం లేదు. అవసరం లేదు. గేట్లు దిగాలేదు. ఎందుకు సార్? కేసులు పెట్టడానికి అంత ఉత్సాహం మావయ్య. గేట్ అయిటా గేట్ ఎంతమంది రావాలనుకుంటున్నారో విత్ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలి? వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయిగా చేయాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే రండి. ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి. నాకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకు. నాకు క్లారిటీ కావాలి. మీకేం కావాలా? ఏం కావాలనుకుంటున్నాము? పచ్చగా మేము ఉంటా ఏమన్నా ఉంటే తగ్గించేసి వస్తుంది. ఎందుకంటే మేము పూర్తిగా ఫైట్ చేయడానికి సిద్ధపడి ఉన్నాం కాబట్టి మీకు పచ్చ ఫీలింగ్లు ఏమన్నా ఉంటే పక్కన పెట్టేసుకోండి. మీకు మీ వాంటింగ్ ఏంది? మీరు ఏం చూడాలనుకుంటున్నారు ఇంట్లో? మీకు ప్రకాష్ రెడ్డి కావాలనుకుంటున్నారా? మారణాయుధాలు ఉండాలని చూడాలనుకుంటున్నారా? లేకుంటే ఏమన్నా మేము తీవ్రవాదం తెచ్చి లోపల పెట్టినామనుకుంటున్నారా? మీరు ఏ పర్పస్తో లోపలికి రావాలంటున్నారు? ప్రొటెక్షన్ పేరుతో, అరెస్ట్ పేరుతో అస్తమానం పోలీసులు అంటే ఎగేసుకొని తోగురు ఇంటి మీద పడ్డమే మాకు అనిపిస్తున్న పంపిణీ ఇప్పుడు పోలీసులు చేస్తున్నది. కాబట్టి మీరు మీ రిక్వైర్మెంట్ ఏంటో చెప్తే హ్యాపీగా నేను పర్మిషన్ ఇస్తాను. మాకెవరితో శత్రుత్వం లేదు. మేము అందరితో బాగుంటాము. మేము మంచిగా మాట్లాడితే మేము న్యాయం పక్కన ఉన్నామంతే. ఇప్పుడు 300 కోట్లు వాళ్ళు స్వాధీనం చేస్తా ఉంటే దాన్ని అడ్డుకున్నారు అంతే. దానికోసం వీళ్ళంతా రచ్చ చేస్తున్నారు. మీరేం చూడాలనుకుంటున్నారు? మీరేం చూడాలనుకుంటున్నారు? ప్రకాష్ రెడ్డి గారు ఉన్నారని ఇంకా ఏమైనా ఉందా చెప్పండి. ఫెయిర్ గా చెప్పండి. నేను ఫెయిర్ గా ఉంటాను. 100% ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. నా దగ్గర రాళ్ళు ఉన్నాయి, కర్రలు ఉన్నాయని మామయ్య గారు చెప్పారు. తప్పుడు మాటలు మాట్లాడడం లేదు. ఉన్నాయి, తీసేశారు. ప్రకాష్ రెడ్డి గారు అంతా రాదన్నా. ఆయన వీర పడకలను చూపించిన ఆయన ఉన్నాడు బయట రమ్మని. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాడు కదా. ప్రకాష్ రెడ్డి ఇల్లు కూడా చూడాలని. ఎవరు సిద్ధయ్యనా ఉదయనా ఎవరు ఉన్నాడు? సూపర్ అమ్మా, సూపర్. నువ్వు లోపల అట్లే మేము చాలా
ఓపికగా చెప్తాను, సార్, మేము కూడా దయచేసి చాలా ఓపికగా ఉన్నాం సార్. పంపించండి. 2 సంవత్సరాల పాటు చాలా పంపించండి. ఓపికగా ఉన్నాము. పంపించండి మాకు అమ్మా. ఇంకా ఓపిక లేదు సార్. పంపించండి. మేము మా ఇంట్లో వాళ్ళని బయటికి పంపించే ప్రసక్తే పంపించాలమ్మా. లేదు సార్. చట్ట ప్రకారం నేను చట్టం చెప్తాను. లేదు సార్, చట్టం లేదు సార్. చట్టానికి మేము ఎప్పుడు సహకరిస్తాం సార్, సరే, కానీ చట్టం మీ చేతుల్లో వినమ్మా. తీసుకుంటున్నారు సార్. మీరు ఇక్కడ ఏమైనా చెప్పేది మాట్లాడతారు, మీరు ఏం చెప్పినా చెప్పేది నేను వినే వినమ్మా. పరిస్థితిలో లేను సార్. చెప్పేది వినమ్మా. మీరు అవసరం లేదు సార్. చెప్పేది వినమ్మా. నాకు అవసరం లేదు సార్. ఇక్కడ నాకు అవసరం చెప్పేది లేదు. వినమ్మా. నాకు అవసరం లేదు సార్ మీరు చెప్పేది. బయట పంపించండి. మీరు అవసరం లేదు, అవసరం లేదు. గేటు దిగాలి. బయటికి తీసుకురా. ఎందుకు సార్? ఎందుకు సార్ బయట? డిఎస్పీ కేసులు పెట్టడానికి అంత ఉత్సాహం మావయ్య? నీ ఉన్నాను నా గేట్ అయిటా గేట్ అన్నట్టు ఎంతమంది రావాలనుకుంటున్నారో విత్ పర్మిషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతమంది రావాలి? వాళ్ళ ఇంటికి పోవాలి. మీరు మా ఇంటికి వచ్చినారు కదా, ఇదే చెకింగ్ రాజు ఇంటికి పోయిగా చేయాలి. మీరు ధర్మంగా ఉంటే, మీకు యూనిఫామ్ కరెక్ట్ గా ఉంటే. రండి, ఎంతమంది రావాలనుకుంటున్నారు? ఏమేమి సెర్చ్ చేయాలనుకుంటున్నారో ఫస్ట్ చెప్పండి. నాకు ఏం సెర్చ్ చేయాలనుకుంటున్నారు? జస్ట్ నేను అడుగుతున్నాను అంతవరకే. నాకు క్లారిటీ కావాలి. మీకేం కావాలా?